సైకిల్ ట్రాక్స్ గా టెక్ వీధులు నగరవాసులని గుప్పిట్లోకి తీసుకుంటున్న సైక్లింగ్ ట్రెండ్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మతం వ్యక్తిగతం అన్నది చంద్రబాబుకు తెలియదా అని ధ్వజమెత్తారు వైఎస్ఆర్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. వైఎస్ జగన్ గతంలో తిరుమలకు వెళ్లినప్పుడు రాని డిక్లరేషన్ అంశం ఇప్పుడెందుకు వచ్చిందని ప్రశ్నించారు ఆయన. చంద్రబాబు చేసిన దుర్మార్గపు వ్యాఖ్యలు కోట్లాది మందుల భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయన్నారు. జరగని దాన్ని జరిగినట్టుగా చంద్రబాబు క్రియేట్ చేస్తున్నారని, అందుకు ఆయనతో పాటు కూటమి నేతలంతా పాప పరిహారం చేసుకోవాలని హితవు పలికారు సజ్జల రామకృష్ణారెడ్డి. డిక్లరేషన్ అనేది ఎవరికి సంబంధించిన వ్యవహారం అండి? టీటీడీకి భక్తుడు వెళ్ళిన ఆయనకు సంబంధించింది. అది తేరాల్సింది అక్కడికి పోయిన వాళ్ళ దగ్గర. ఎక్కడెక్కడ రాష్ట్రాల నుంచి ఎందుకు రావాలి వీళ్ళందరూ? ఎక్కడెక్కడి నుంచో కట్టగట్టుకొని తోలి అక్కడి నుంచి తీసుకొచ్చి ఎందుకు దించాలా? అసలు ఎవరు అక్కడికి వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి నోటీసులు ఇచ్చినారు వీళ్ళు. క్రియేట్ చేసింది, టెన్షన్ క్రియేట్ చేసింది ప్రభుత్వం. బీజేపీ ఏం బయట పార్టీనా? కూటమిలో పార్టీ కాదు, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదు. అసలు నన్ను అడిగితే ఈ మాటకు సంబంధించి జంతువుల కొవ్వు వాడారని చంద్రబాబు నాయుడు అన్న దానికి సంబంధించి వాళ్ళు కంబైన్డ్గా కూటమి మొత్తం వాళ్ళ పాప పరిహారం చేసుకోవాలా? ఈ 10 రోజులైనా ఇంకా 10 ఏళ్ళైనా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కామెంట్ చేశారో, వ్యాఖ్య చేశారో, దుర్మార్గపు వ్యాఖ్య, ఒక అపచారం ఏదైతే, ఘోరమైన అపచారం ఏదైతే చేశారో, ఆ వ్యాఖ్య తాలూకు ఎఫెక్ట్, ప్రభావం అయితే అంత సులభంగా పోదు. దాన్ని మళ్ళీ భక్తుల్లో విశ్వాసం పాదుగొల్పాల్సింది. నిజంగా ఇంతవరకు ఏమీ జరగని దాన్ని జరిగినట్టుగా ఒక ఘోరమైన అబద్ధం ఆడేసి పైగా రిపీటెడ్గా ఆయన మాట్లాడడం అనేది ఎంత దారుణమో అందరికీ తెలియాల్సింది. అలాగే ఆయన చేసిన వ్యాఖ్య, ఆ పాపం చేసింది చంద్రబాబు నాయుడు అనే విషయం కూడా ప్రపంచమంతా తెలియాల్సింది.